బీసీ విద్యార్థి సంఘం కార్యనిర్వహణ అధ్యక్షులు. ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడిలు, అదే విధంగా ఆర్డీఓ ఆఫీస్ ముట్టడిలు పిలుపునిచ్చినాం. ఫీజు రియంబర్స్మెంట్ లేక గత 3 సంవత్సరాల నుంచి 5,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయక ప్రభుత్వం అట్నే పెండింగ్ లో పెడుతుంది. పాత గవర్నమెంట్ అలా పెట్టిందంటే మళ్ళా కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి సంవత్సరం అవుతున్నా గానీ కనీసం ₹1 కూడా ఇవ్వలేదంటే ఎంత దౌర్భాగ్యమైన రాష్ట్రం అర్థం చేసుకోవాలి. అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే గుర్తు చేస్తున్నాం, మా విద్యార్థుల ఫీజులు వెంటనే విడుదల చేయాలని, అదే విధంగా బీసీ హాస్టళ్లకు 3,000 స్కాలర్షిప్లు, 3,000 మెస్ ఛార్జీలు ఇవ్వాలని, అదే విధంగా ఇంటర్ డిగ్రీ పీజీ చదివే విద్యార్థులకు 20,000 స్కాలర్షిప్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజు చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇమ్మీడియట్ గా మీరు 5,000 కోట్లు రిలీజ్ చేస్తే మీకు మంచి అందుబాటులో ఉంటామని గుర్తు చేస్తున్నాము. అందుకనే రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే 5,000 కోట్లు రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.